హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంత తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వచ్చేసి ఫిష్ చూపిస్తున్నాను కదా, మనం వచ్చేసి చేపల పులుసు చేసుకుందాం. ఇవాళ నా స్టైల్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఏంటన్నది అయితే చెప్తాను. దీనికి కావాల్సింది ముందుగా నేను కొంచెం ఉప్పు కారం అన్ని వేసేసుకుని మసాలా అంతా వేసేసుకుని కొంచెం ఒక్క అరగంట అయితే నానబెట్టుకున్నాను. ఇవి ముక్కలు అన్నవి దాంట్లోకి కొంచెం ఉల్లి వెల్లుల్లి మసాలా అంతా నూరుకుని పెట్టుకున్నానండి. ఇంకా చింతపండు అయితే కొంచెం నానబెట్టి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకున్నానండి నేనైతేని. ఈ అల్లం వెల్లుల్లి ఉల్లి మసాలా అంతా కలిపి ఇప్పుడే వేసేస్తున్నాను నేను. చూసారు కదా, మసాలా కూడా నూరు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపై ఓన్లీ ఇవేనండి ఇంగ్రీడియంట్స్. అయితే మనకి మసాలా కూడా పెద్దగా పట్టదు. చేపల పులుసులో ఎక్కువ మసాలా వేసుకున్నా కూడా బాగోదు. ఇప్పుడైతే ఇది వేసేసి వేయించేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఇప్పుడైతే మనం కొంచెం ఇది వేయించుకోవాలండి దోరగా వచ్చేలాగా. ఎందుకంటే ఇప్పుడు పచ్చివాసన లేకుండా ఈ మసాలా ఉల్లిపాయ ఇదంతా వేగాలి కాబట్టి. ఇందులో అయితే నేను పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఉడికేటప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది స్మాష్ అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి అన్నది. అందుకనేసి ఇక్కడ వేసుకోవట్లేదు. ఈ మసాలా కూడా ఎందుకు ఎక్కువ వేసుకోకూడదంటే అసలు చేపల పులుసు అనే టేస్టే పోతుంది అనమాట మనకి. మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు. చాలా మంది ఇలాచి ఆలుకలు ఇవన్నీ వేసేసుకుంటారు. అవన్నీ వేసుకోకుండా ఇలా సింపుల్ గా కొంచెం మసాలాతో చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది మనకి పులుసు అనేసరికి. చేపల కూర కదా, నీసువాసన లేకుండా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక 100 గ్రాములు 150 గ్రాముల దాకా వేసుకున్నాను. ఇంకా పట్టొచ్చు కూడా వేసుకుంటేనే, అంటే ముక్కలను బట్టి మనం పెట్టుకునే పులుసుని బట్టి అనమాట. ఇప్పుడైతే ఇది కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను. దానికి కావాల్సిన పులుసు ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటాను నేను. ఇందులో లాస్ట్ మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే వేగిన తర్వాత మీకు 10 నిమిషాల్లో పులుసు అన్నది చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్ని కలిపి కూడా పెట్టేసుకోవచ్చు మనం పులుసుకి, అది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం వేయించుతున్నాను ఈ పచ్చివాసన పోయేదాకా. బాగా వేగక్కర్లేదు, కొంచెం. ఇప్పుడైతే మనకి మసాలా వేగింది. ఇందులో నేను పసుపు ఒక 2 స్పూన్లు కారం, ఇందులో కొంచెం పసుపు 2 స్పూన్లు కారం, ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాను కదా. అంటే నేను కూరకి సరిపడా వేసుకుని నానబెట్టుకున్నానండి. ఎవరు కారం తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఒకసారి వేయించుకున్నాం మనం. ఇంకా కారం సరిపోకపోతే ఉడకబెట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ చూసుకుని. అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే ఇది ఇప్పుడు తిప్పచ్చండి ముక్క అన్నది. ఇది ఇప్పుడు తిప్పుకున్న తర్వాత ఇంకా తర్వాత తిప్పకూడదు పులుసు పోసిన తర్వాత, ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు తిప్పితే విడిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, ఇది ఉడికిన తర్వాత నేను ఇందులో తల తోక మధ్య ముక్కలు తీసుకున్నాను. ఇందులో బాగా నడుము ముక్కలు అన్నవి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కాబట్టి కొంచెం ఫ్రైకి అయితే పక్కన పెట్టాను. ఇందులోనే మీకు ఫ్రై కూడా చూపించేస్తాను, లేదంటే విడిగా వీడియో పెడతాను దానికి వచ్చేసి. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం దాంట్లో వేసుకుని ఇదంతా కడిగి పోసేసుకుందాము. మ్యారినేషన్ చేసింది ఎప్పుడు ఊడ్చేసి వదిలేయడం కాదండి, ఇలా కడిగి పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అంత మసాలా అంతా ఇందులోనే ఉంటుంది కదా, అందుకనేసి. ఏదైనా టేస్ట్ మనం పాత రోజుల్లో ఎలా చేసుకునేవాళ్ళమో అలా చేసుకుంటేనే టేస్ట్ అండి. ఇప్పుడు షోకి ఆ పైన వేసేసి వదిలేస్తున్నారు, అలా కాకుండా ఇలా అన్నమాట. ఇప్పుడు ఇంకా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. చింతపండు నేను చిక్కగా పిసికి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దామండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకుందామండి. దీంట్లోకి పులుసు అంతా వెళ్ళి కారం బయటకు వస్తుంది, సరిపోతుంది మనకి. ఇలా ఘాట్లు పెట్టేసుకుని అన్నీ వేసేసుకుందాం.
లేదంటే అలా ఎందుకు అనుకుంటే ఇలా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి ఇంక నేను కొన్నట్టు కొన్ని ఇటు ఇలా మొత్తం చీల్చుకుంటూ సగం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. కట్టేసి పులుసు ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి చూద్దాం. మూత పెట్టేసాక ఇందాక. ఇప్పుడు ఈ స్టేజ్లో చిక్కబడుతూ ఉంది, చూసారు కదా. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. అందరూ దించే ముందు వేసుకుందాం అంటారు, కానీ ఉడికేటప్పుడే వేసుకోవాలి, ఫ్లేవర్ ఇందులో దిగాలి కాబట్టి. దించే ముందు కావాలంటే కొంచెం టైం చదువుకుందాం మళ్ళీని. ఇప్పుడు ఇది వేసేసి ఒక్కసారి పైన ఇలా, లేదంటే క్లాత్ పట్టుకుని ఒకసారి గిరగిరా తిప్పుకుంటే సరిపోతుందండి. చూసారు కదా చిక్కబడుతూ ఉంది పులుసు. ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది. ముక్కలకి ఏం అవ్వకుండా మనం అలా పైన టచ్ చేయాలన్నమాట. ఎవరి డాడీయా టచ్ చేసి అయితే పులుసు ఇంక ఇప్పుడు చూద్దాము. మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం దించేసుకుందాం. చూసారు కదా ఆయిల్ తేలుతూ ఉంది. మనకి ఇంకా ఈ చిక్కదనం అయితే సరిపోతుందండి. ఇప్పుడు కట్టేసుకుందాం. అయితే ఆయిల్ కనబడట్లేదు కానీ మనం కట్టేసాక పైన అంటే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఈలోపు ముందు చెప్పాను కదా, అందులో వేసిన తర్వాత కొత్తిమీర ఉడికిపోతే ఆ ఫ్లేవర్ దానికి పడుతుందని ఇప్పుడు పైన చల్లేసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఈ పులుసు మనం ఇప్పుడు వేడిగా తినే కన్నా ప్రొద్దుట వండుకుంటే సాయంత్రం కానీ, లేకపోతే రాత్రి వండుకుంటే మరుసటి రోజు మార్నింగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అన్నది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే మనకి అంతా సెటరేట్ అయ్యి బాగుంటుంది. ఓకేనా. సింపుల్ గా ఈజీగా అయిపోయే చేపల పులుసు అనమాట నా స్టైల్లోను. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చిందా మీకు, మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చేసి ఫిష్ ఫ్రై చేసుకుందాం మనం. ఇది మధ్యలో ముక్కలు అనమాట అండి. ఇవన్నీ ఇట్లా ఆల్రెడీ నేను కారం మసాలా అంతా పట్టించేసి ఉంచేసాను. అంటే ఏమేమి వేసాను ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నాను. ఇంకా వీడియో తీయాలని అనుకోలేదు, తర్వాత తీద్దామని ఐడియా వచ్చింది అనమాట. అందుకనేసి వీటికి ఏమేమి వేసాను ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి పట్టించేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ అయ్యింది. ఇంకా కార్న్ ఫ్లోర్ అది వేయలేదు. కార్న్ ఫ్లోర్ వేస్తే దీని టేస్ట్ అనేది మారిపోతుందండి. లోపలికి ఉప్పు కారం అనేది వెళ్ళదు. అందుకనేసి ఓన్లీ ఉప్పు కారంతోనే చేస్తున్నాను. ఇలా చేసుకు తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి. ఇప్పుడైతే మనం వేయించేసుకుందాము. ఇలా పెనం మీద అయితే ఆయిల్ వేసి పెట్టానండి నేను. తక్కువ ఆయిల్ పడుతుంది ఇలా వేస్తేనే మనకి. ఇలా అన్నమాట. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. కొంచెం ఉప్పు కారం కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇంకా బాగా మసాలా అన్నది దీనికి టచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను మిగిలిన ఉప్పు కారం కూడా వీటికి సమంగా రాసేస్తున్నాను. అయితే ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసాం కదండి మనం. ఈ ఆయిల్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య వరకు తెచ్చుకోండి. మధ్య మధ్యలో కావాలంటే మధ్యలో కూడా పోసుకోవచ్చు మనం. ఇలా స్పూన్తో కానీ ఇలాంటి బాటిల్తో కానీ పోసుకుంటే మధ్యలో మనకి ముక్కలకి బాగా పడుతుంది. ఇది మీడియం టు సిమ్ లోనే చేసుకోవాలండి. ఎందుకంటే అడుగంటేస్తాయి హైలో పెడితేని. సిమ్ లో పెడితే నెమ్మదిగా నిదానంగా కాలుతాయి అన్నమాట. ఇలా పెనం మీద కాల్చుకుంటే నూనె వేస్ట్ అవ్వదు, మనకి అంత ఈవెన్ గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడైతే మధ్యలో ముక్క ఒక్కసారి తిరిగేసుకుందామండి. ఎందుకంటే మధ్యలో కొంచెం మంట ఎక్కువ తగులుతుంది కాబట్టి మనం కొంచెం పక్కకి ఇలాగా
చూసారు కదా, అలాగన్నమాట. మనం అట్ల కాడతో తిరిగేసుకుంటే సరిపోతుంది. ఈ చివరి కాలం ఏదన్నా ఉంటే మధ్యలో వేసుకోవాలి. ఇలా అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలాగనమాట. ఇంకా తక్కువ ఆయిల్తో మనకి ఫ్రై అనేది అవుతూ ఉంటుంది. మంట అన్నది ఇలా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ మధ్యలో కాలి ఒక్కొక్కసారి ఇటు టర్న్ చేసుకుంటూ అలా అన్ని కాల్చుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోతుందండి. ఇంక ఈ స్టేజ్లో ఉండగా దించేసుకోవచ్చు. బాగా కరకర వాడేదాకా వేపినా కూడా మనకి ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి ఈ స్టేజ్లో దింపేసుకోవాలి. తినడానికి కూడా బాగుంటుంది, మనకి చాలా టేస్టీగా. ఇది పప్పుచారులో కానీ, చారులో కానీ, రసంలో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో మీరు తయారు చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటన్నది. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, వెల్కమ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదా, మన ఫ్రై అన్నది రెడీ అయిపోయిందండి. ఫిష్ ఫ్రై ఇది ఇలా వేగిన తర్వాత ఇంకా ఆపేసుకోవాలి. ఈ ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇంకా ఆపేసుకునే ముందు మనం లైట్ గా కొత్తిమీర అనేది చల్లుకోవాలి. ఈ స్టేజ్లోను కొంచెం బాగుంటుంది కొత్తిమీర చల్లుకుంటే. ఇలా గనక మనం పప్పుచారులో కానీ, రసంలో కానీ, చారులో కానీ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సింపుల్ గా ఈజీగా అయిపోయే రెసిపీలు చూసుకుని మనం తినడానికి ఎమ్మీగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలకి సింపుల్ గా రెడీ చేసి ఇచ్చేయచ్చు. మనం కూడా ఈజీగా వంట అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.